తెలుగుదేశం కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు. ఎలా ఎలా ఉండబోతుంది ఈసారి? టోటల్గా పవన్ కళ్యాణ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్ అటర్ ఫ్లాప్ అంటారు. ఇక్కడ కమిషనర్లు పనిచేయాలంటేనే రావడానికి భయపడుతున్నారంట. మీ వైపు నుంచి ఒత్తిడి ఉందా, లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి ఉంది ఇక్కడ? ఎటువంటి ఎంక్వైరీ కన్నా వేసేది. మీరు ఎమ్మెల్యేగా మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తే మీరు ప్రథమంగా ఫస్ట్గా ఎంచుకునేది ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉందా? ముఖ్యమంత్రి గారు ఈ టైంలో కొంచెం కష్టంగా ఉన్నాయి ఆర్థిక వనరులు, ఈసారి తప్పకుండా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే శ్రీనివాసరెడ్డి గారు ఒక డాక్టర్గా ప్రాణం పోయడమే కాదు, ఆయనకి ప్రాణాలు తీయడం కూడా వచ్చేది ప్రతిపక్షం ప్రధానంగా చేస్తున్న విమర్శ. తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా సరే అది ఒక నైజం. ఒక గుడ్డగాల్చి మా మీద వేస్తాడు, మేము దాన్ని ఆర్పిచ్చి దులుపుకొని నరసరావుపేట ఈ పేరు చెప్తేనే ఒక రాజకీయ చరిత్ర కళ్ళ ముందు కదలాడుతుంది. అలాంటి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మన ముందున్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్కారం. అంటే 2014లో బీజేపీ పైన, అవును, 2019లో టీడీపీ పైన అవును, ఒక విజయ దుందుబి మోగించారు. అవును. అంటే 2014లో టీడీపీ పూర్తిగా స్వీప్ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టైంలో కూడా మీరే గెలిచారు. అవును. మూడోసారి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయండి. తప్పకుండా నర్సరావుపేట నియోజకవర్గంలో హ్యాట్రిక్ కూడా కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నర్సరావుపేటలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తప్పకుండా ఎగరవేసే కార్యక్రమం చేస్తామని ఈరోజు గర్వంగా తెలియజేస్తాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు, ఈరోజు ఏదైనా సంక్షేమ పథకాలు కానీ, ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ నర్సరావుపేటలో మమ్మల్ని గెలిపించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయని చెప్పి తప్పకుండా భావిస్తూ ఉన్నాం. డాక్టర్, మీరు ఆర్థోపెడిక్ సర్జన్గా ఉన్నారు, ప్రజలకి చాలా సేవలు అందించారు అనేది కరోనా టైం దగ్గర నుంచి మిగతా టైంలో కూడా. ఏంటి మీ విజయ రహస్యం ఏంటి? ప్రత్యర్థులు కూడా ఇప్పుడు పోటీకి లేకుండా చేసుకున్నారు. అంటే అది టీడీపీ కావచ్చు, ఆ ఎలియన్స్లోనా ఇప్పటికొచ్చి ఎవరు కనిపించట్లేదు. అంటే ఏదైనా మ్యాజిక్ ఏదైనా ఉందా? ఏం లేదండి, ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది. మొట్టమొదటి నుంచి కూడా బలమైన నియోజకవర్గం. ఇక్కడ మేము చేసిన మంచి కార్యక్రమాలు కానీ, ప్రజలకి అందుబాటులో ఉండటం కానీ, నిత్యం అందరితోటి కలిసిమెలిసి ఉండే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉపయోగపడుతూ ఉన్నాయి. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు ఈ పార్క్ ఉంది, ఈ పార్క్ అంతా కూడా మా హయాంలో డెవలప్ చేస్తాం. ఖచ్చితంగా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ పార్క్ చాలా కష్టపడి దాదాపు 45 లక్షల రూపాయలు వ్యయంతో ఖర్చు పెట్టించి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేయటం జరిగింది. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వలన, అట్లానే కార్యకర్తల్లో ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండే కార్యక్రమం, వాళ్ళకి ఏ చిన్న అవసరం వచ్చినా వాళ్ళని దగ్గర చేసుకొని వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేసే విధంలో గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళకు అందుబాటులో ఉండి నిత్యం వాళ్ళతోటి గడపటం వలన కూడా ఈరోజు నాకు ఒక మంచి అవకాశాన్ని మళ్ళీ నేను ఏర్పాటు చేసుకోవడం. డాక్టర్ గారు, ఈ 10 ఏళ్ల కాలంలో ఏం చేశారు మీరు అనే ప్రశ్నకు ఏం సమాధానం ఇస్తారు? 10 ఏళ్ల కాలంలో ఈ నర్సరావుపేటలో ముందుగా నర్సరావుపేటని జిల్లా రాజధాని చేసుకోవటం, పల్నాడు జిల్లా ఏర్పాటు చేసుకోవాలి, నర్సరావుపేటని జిల్లా కేంద్రం చేసుకోవాలని దాదాపు 1965 నుంచి ఉంది. అప్పుడు ఏదైతే ఒంగోలు హెడ్ క్వార్టర్స్ చేశారో అప్పుడున్న కాసు బ్రహ్మానందరెడ్డి గారు కానీ అప్పుడున్న పెద్దలు, అప్పటి నుంచే నర్సరావుపేట ఫస్ట్ చేయాలని. సో 65, దాదాపు 65 నుంచి అంటే 35, ఇది ఒక 24, 57 సంవత్సరాల నుంచి నర్సరావుపేట ప్రజలు ఇది జిల్లా కేంద్రంగా చేసుకోవాలని ఒక కళ. ఆ కళని ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం నెరవేర్చే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఎప్పుడైతే జిల్లాలు పెంచారో నర్సరావుపేటని హెడ్ క్వార్టర్స్గా చేసుకోవటం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇక్కడికి రావటం, జిల్లా అధికారులంతా ఇక్కడి నుంచి పనిచేయటం చాలా మంచి కార్యక్రమం. ఈరోజు బీజం వేసాం అభివృద్ధి చేసుకోవడానికి. ఈరోజు ఒక బీజం పడింది. ఖచ్చితంగా దీనివల్ల భవిష్యత్తులో దానంతటదే ఈ యొక్క పట్టణం కానీ నియోజకవర్గం కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తాం. కోటప్పకొండ కోసం ప్రధానమంత్రి సైతం మొన్న బహిరంగ సభలో ఉన్న ప్రస్తావన తీసుకొచ్చారు. ఇంకా చేయాల్సింది ఏమైనా ఉందా మన కోటప్పకొండ? తప్పకుండా ఇంకా ఉందండి.
దాదాపు ఇప్పుడు పాత కోటయ్య స్వామికి మెట్ల మార్గం ప్రారంభించాం 4 కోట్ల రూపాయలతో. అది పనులు ప్రారంభమయ్యాయి. దాన్ని కూడా వేగవంతంగా పనులు చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే సెకండ్ ఘాట్ రోడ్, ఇప్పుడు ఒక ఘాట్ రోడ్ ఉండటం వలన ట్రాఫిక్ ఎప్పుడు సమస్య వస్తూ ఉంది. సో సెకండ్ ఘాట్ రోడ్డు ఏర్పాటు చేయాలని సీఎం గారికి ఇచ్చాం. దాని మీద ఒక కమిటీ కూడా స్టడీ చేస్తూ ఉంది. 36 కోట్ల రూపాయలతో నిర్మాణం తలపెట్టిన ఈ ఘాట్ రోడ్ని వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా టేకప్ చేసి దాన్ని పూర్తి చేసే కార్యక్రమం. నరసరావుపేటలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య కనిపిస్తుంది. నిన్నటి నుంచి మేము ఈ ప్రాంతంలో తిరుగుతున్నాం కాబట్టి ఎలాగంటే రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందా? చాలా వైపు ఆక్రమణలు కనిపిస్తున్నాయి. దీనిపైన ఎటువంటి మీకు ఏమైనా ఆలోచన ఏమైనా ఉందా? రోడ్లు వైండింగ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ఇంకా ట్రాఫిక్ పెరిగిపోయింది. సో దీనివల్ల అంటే చేద్దామని మొన్న కాంపెన్సేషన్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి మనం. అవన్నీ వాటి కోసం అడిగాము. ముఖ్యమంత్రి గారు ఈ టైంలో కొంచెం కష్టంగా ఉన్నాయి ఆర్థిక వనరులు, ఈసారి తప్పకుండా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ట్రాఫిక్ రోడ్లు వైండింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే వీలున్న చోట ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేపించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత. డాక్టర్ గారు, రాజకీయ పార్టీలతో ప్రమేయం లేకుండా అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి మరోవైపు కోడెల శివప్రసాద్ వరకు అంటే చాలా మరి ఫెమిలియర్ లీడర్స్ అందరూ పనిచేశారు. మీరు ఒక డాక్టర్గా ఉండి అంటే కంఫర్ట్ లైఫ్ అటువంటి నుంచి ఎలాగా ఈ రాజకీయాల్లోకి మీరు ప్రయాణం చేశారు? అంటే మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు గ్రామంలో రాజకీయంగా చూస్తూ ఉండేవారు 30-40 సంవత్సరాల నుంచి. మా విలేజ్ ఒక యునానిమస్ విలేజ్. సో దానివలన నాకు కూడా క్రమేపీ ఆయన వలన ఆయన మాట్లాడే విధానాలు అవన్నీ చూసి రాజకీయాల పట్ల ఒకంత ఇంట్రెస్ట్గా ఉన్నాను. అయితే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి అని చెప్పి నా వైద్యం కూడా దాదాపు 200 ఓపీ ఉండేది. నెలకి 150 సర్జరీలు, రోజుకు 200 ఓపీ. రోరింగ్ ప్రాక్టీస్లో చాలా బిజియెస్ట్ ప్రాక్టీస్ ఇక్కడ నర్సరావుపేటలో ఆర్థోపెడిక్స్. దాన్ని కూడా పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆ కుటుంబం కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన కూడా నేను వచ్చిన వెంటనే నువ్వు పని చేసుకో, ఖచ్చితంగా నీకే సీట్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. రాంగలోనే 2011లోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. 14 దాకా కష్టపడి పనిచేశాను. 14లో గెలుపొందడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాలేదు. మళ్ళీ 2019లో బ్రహ్మాండంగా ప్రజలు 32,000 డబల్ మెజార్టీతో మళ్ళీ గెలిపించారు. ఫస్ట్ టైము 16,000 వస్తే రెండోసారి 32,000 చిల్లర వచ్చింది. సో ఖచ్చితంగా ప్రజలు మా పట్ల అభిమానంతో చాలా బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. ఖచ్చితంగా మళ్ళీ మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టారు. ఇలాగా అంటే జగన్మోహన్ రెడ్డి చాలా వరకు సీట్ల పంపకాలకు సంబంధించి ఒకసారి చేసిన వాళ్ళని మరోసారి నియోజకవర్గంలో పనిచేయలేదు. 2 సార్లు చేసిన వాళ్ళకి అసలే అవకాశాలు లేకుండా పోయాయి. మూడోసారి ఎలా సంపాదించగలిగారు అసలు? అంటే ఏంటి దాంట్లో ఏమైనా అంటే అభివృద్ధి చూసి ఇచ్చారా, లేకపోతే మిగతా వాళ్ళు పోటీ కూడా పడ్డారు మీతో? అవును, పోటీ పడినా నా వ్యక్తిత్వం, ఆయనతోటి ఉన్న ఈ సాన్నిహిత్య 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఆయనతో చేసిన ప్రయాణం, నా పట్ల ఉన్న మంచి అభిప్రాయం ఖచ్చితంగా నన్ను మళ్ళీ మూడోసారి కూడా ఆయన నాకు సీటు కేటాయించి పోటీ చేయమని ఆశీర్వదించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన కష్టకాలంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా 2014-19లో అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ప్రలోభాలు పెట్టారు. అయినా సరే ఎక్కడ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలని చెప్పి కోరుకోవటం, ఇవన్నీ కూడా ఆయన మనసులో ఉన్నాయి, ఆయన నోటీస్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఇవన్నీ కూడా గమనించుకొని ఖచ్చితంగా మళ్ళీ నాకు సీట్ ఇవ్వడం జరిగింది. ఇలాగ పార్టీ కేడర్తో సమన్వయం ఎలా జరుగుతుంది? ఎందుకంటే 2 సార్లు 10 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత పార్టీలో చాలా వరకు అసంతృప్తులు ఉంటాయి, నాయకుల మధ్య ఉంటాయి. ఇవన్నీ ఎలా సమన్వయం మాకు కూడా ఉన్నాయి కొన్ని. అయితే వాళ్ళందరినీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో కూర్చోబెట్టి మాట్లాడించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన కూడా వాళ్ళందరితో మాట్లాడి మళ్ళీ గెలిపించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళతోటి కూడా ఈ ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో అసమ్మతి కన్నా అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని కూడా మాట్లాడి ఖచ్చితంగా కలుపుకొని పోయే కార్యక్రమం చేస్తాం. ఇలాగ అటు గజ్జల బ్రహ్మారెడ్డి కావచ్చు, లేకపోతే కాసు కుటుంబం కావచ్చు, ఏంటి అంటే రాజకీయంగా ఉండే గ్యాపేనా, లేకపోతే మిగతాది ఎందుకని కొంత గ్యాప్ మెయింటైన్ అవుతుంది? రాజకీయంగా ఉన్న గ్రూపే అది గ్యాపే, అంతేగాని వేరే ఏమీ వ్యక్తిగత నేను ఎవరికి హాని తలపెట్టేవాడిని కాదు, అందరికీ పనులు చేసి పెట్టేవాడిని. కాబట్టి వ్యక్తిగతంగా ఏముండదు. రాజకీయంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు రావటం సహజం. 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే ఆటోమేటిక్గా కొన్ని గ్యాప్స్ వస్తూ ఉంటాయి.
ఆ గ్యాప్స్ని కూడా ఫిల్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా వాటిని కూడా సమన్వయపరుచుకొని వెళ్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మీతో గజ్జల బ్రహ్మారెడ్డి కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, సమన్వయంతో ఎప్పుడు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది? ఎన్నికలు అంటే ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగానే ఎన్నికలు 2 పార్టీలు తీసుకుంటున్నాయి. అవును. ఈ వారం లోపు, ఈ 4-5 రోజుల లోపు, ఈ వారాంతరం ఆదివారం లోపు క్లోజ్ చేసేస్తాం. అన్ని సమస్య పరిష్కారం చేసుకొని అందరం కలిసి. ఇలా మరోవైపు మీ ప్రతిపక్షం కోసం మాట్లాడదాం. అంటే గతంలో బీజేపీ పోటీ చేసింది, తర్వాత ఏమో తెలుగుదేశం పోటీ చేసింది. ఈసారి ఏంటి అసలు ఎవరో పోటీకి కూడా ఎక్కడ మీకు మీ ప్రత్యర్థి ఎవరో కనిపించడం లేదు. అంటే వాళ్ళకి గ్రూపులు ఏర్పడ్డాయి తెలుగుదేశంలో. దాదాపు 3 ఆస్పిరెంట్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేశారు టికెట్ కోసం. అందుకని ఇంకా క్లారిటీ రాలేదు. ప్లస్ ఎట్లాగూ ఓడిపోతున్న సీటు, దీని మీద వాళ్ళు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో కన్ఫర్మ్ చేశారు, ఓడిపోతారు. ఖచ్చితంగా ఓడిపోతారు, అందులో అనుమానం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇలాగే ఎలియన్స్లో ఇప్పుడు 3 పార్టీలు జత అయ్యాయి. ఒకవేళ బీజేపీ కూడా ఆశిస్తుంది ఇక్కడ నుంచి సీట్ అంటున్నారు. 2014లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా ఏదో ఆశలు ఉన్నాయి వాళ్ళకి. బీజేపీ వస్తే ఎలా ఉండబోతుంది పోటీ మీకు? బీజేపీ వచ్చినా పెద్ద ఇక్కడేం ప్రభావం చూపించే కార్యక్రమం ఉండకపోదు. బీజేపీకి ఏం పెద్ద బలం లేదు ఇక్కడ. సో ఇంకా ఈజీగా ఉంటుంది బీజేపీ వస్తే, ఒక మాటలో చెప్పాలంటే. ఎమ్మెల్యే గారు, ఇప్పుడు దాదాపు 3 కండువాల ప్రయాణం అనేది కొనసాగుతుంది. అటు తెలుగుదేశం కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు. అంటే ఈసారి ఎన్నికలు 2 పార్టీలు కూడా ఏ స్థాయిలో తీసుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. దానికి తోడు సామాజిక వర్గాల అంచనాలు, ఎత్తుగడలు అన్నీ కొనసాగుతున్నాయి. ఎలా ఉండబోతుంది ఈసారి? అంటే యాక్చువల్గా మీకు చెప్పాలంటే బీజేపీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం పెరిగింది ఒక రకంగా చెప్పాలంటే. ఈరోజు మైనార్టీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ కన్సాలిడేట్ అవ్వటం జరిగింది వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళిద్దరూ కూడా ఇవాళ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో ఏదైతే అమిత్ షా 4% రిజర్వేషన్ని మేము అధికారంలోకి వస్తే తీసేస్తామన్నారో తెలుగు రాష్ట్రాల్లో, మొన్న హైదరాబాద్లో కూడా మన స్టేట్మెంట్ ఇవ్వటం, మైనార్టీలు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఖచ్చితంగా మైనార్టీలు ఈసారి ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటైపోతుంది. మేజర్గా ఉందండి ఓటింగ్ ఇక్కడ 28,000 ఉన్నాయి మైనార్టీలు. సో మైనార్టీలు మొదటి నుంచి మాకు అండగా ఉన్నారు. ఈసారి వీళ్ళు చేసిన పనులకి, వీళ్ళు చేసిన బీజేపీ చేస్తున్న ప్రచారానికి ఇంకా మాకు ప్లస్ అవుతుంది. జనసేన ప్రయాణం ఎలాగా కొనసాగబోతుంది? వాళ్ళు జనసేన టోటల్గా పవన్ కళ్యాణ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్ అటర్ ఫ్లాప్ అంటున్నాను. ఎందుకంటే ఆయన ఏదో ఊహించారు, జన సైనికులు లేకపోతే కాపు సామాజిక వర్గం వాళ్ళు ఒక 40 సీట్లు తీసుకుంటాడు, మాకు ముఖ్యమంత్రి పదవిలో కూడా వాటా వస్తుంది, ఏదో ఒక 2 సంవత్సరాలైనా పవన్ కళ్యాణ్కి ఇస్తారు అని కాపు సైనికులు అందరూ భావించారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి జీవం పోసాడు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ ఆ రోజు మద్దతు తెలపడంతో కొత్త ఉత్సాహం వచ్చింది తెలుగుదేశం పార్టీలో. ఆ రోజు పవన్ కళ్యాణ్ని నిజంగానే అక్కడ పెట్టి చూసుకోవాలి, పవన్ కళ్యాణ్ చూసుకుంటాడని భావించారు. అయితే ఎప్పుడైతే ఆయన 24 సీట్లకి పడిపోయాడో, ఆ 24 సీట్లు కూడా తీసుకోకుండా 21 సీట్లు పడిపోయాడో, వాళ్ళల్లో కూడా ఈరోజు ఇతను రాజకీయంగా పరిపూర్ణంగా ఎదగలేదు అనే భావనకి ఈరోజు వచ్చారు. మళ్ళీ నిన్న పిఠాపురం సీటు కూడా నేను పోటీ చేస్తానని చెప్పాడు. మళ్ళీ అమిత్ షా గారు కోరితే పార్లమెంటుకి పోటీ చేయాల్స్తే కాకినాడకి వెళ్తాను, అక్కడ కాకినాడ అభ్యర్థి ఇక్కడ పిఠాపురం అసెంబ్లీలో పోటీ చేస్తాడు. అంటే ఒక స్పష్టమైన రాజకీయ విధానం లేదనేది వాళ్ళు అర్థమవుతాం. ఆయనకి రాజకీయాల మీద ఒక అవగాహన లేదు. అమిత్ షా పోటీ చేయమంటే మీరు పోటీ చేయడం ఏంటండి? ఉండొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, కానీ నువ్వు ఒక పార్టీకి అధ్యక్షుడివి, నువ్వు ఒక పార్టీని లీడ్ చేస్తున్నావు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి నీకు వ్యక్తిగతంగా నీకు ఒక అభిప్రాయం ఉండాలి, ఒక స్ట్రాంగ్ ఇది ఉండాలి. అలాంటిది లేకుండా పిఠాపురం వెళ్ళి మళ్ళీ నేను కాకినాడలో పోటీ చేయమంటే చేస్తానంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఏం భావిస్తారు? సో పవన్ కళ్యాణ్ అనే అతను రాజకీయ నాయకుడు కాదు, కేవలం చంద్రబాబు నాయుడిని భుజాల మీద మోయటానికి, చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి అతను తీవ్ర
తీవ్రంగా పనిచేస్తున్నాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి తీవ్రంగా పనిచేస్తున్నాడు తప్ప, ఆయన సొంత పార్టీ ఏంటి, నా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి, లేకపోతే ఆ పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలి, నా పార్టీని ఎక్కువ సీట్లు గెలిపించుకోవాలి అనే భావన లేదు. చాలామంది ఇవాళ జనసేన పార్టీలో పనిచేసిన వ్యక్తులు కూడా, పోతున్న మహేష్, కందులు దుర్గేష్, జిల్లా అధ్యక్షుడైన జిల్లా అధ్యక్షుడు, ఇలాంటి బలమైన నాయకులకు కూడా సీట్లు ఇవ్వకుండా వేరే చోటకు మార్చారు. జనసేన పార్టీ మీద నమ్మకం కోల్పోయారు. ఇలాగ మీ పార్టీలో అంతర్గత విషయాలు మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళకి తప్పించి మూడోసారి అవకాశం ఇచ్చారు. కొందరికి ఒక్కసారితోనే బయటికి ఇంకో నియోజకవర్గాల్లో మార్చడము, అంటే చివరికి హోమ్ మినిస్టర్తో సైతం ఆయన మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి దాన్ని ఎలా అంచనా వేస్తారు ప్రజలు? ప్రతిపక్షం చెప్తున్న ప్రచారానికి ఎలాంటి సమాధానం ఉంటుంది మన దగ్గర? అంటే కొంత మేరకు స్థానికంగా కొంతమంది నాయకుల మీద వ్యతిరేకత వచ్చినమాట వాస్తవం. సో అలాంటి మార్పులు చేర్పులు, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించడం, కొంతమంది సీట్లు స్థానచలనం చేయటం, మొత్తం మీద గమనిస్తే 22 మందికే సీట్లు నిరాకరించారు. 81 మార్పులు చేసినా అందరినీ అడ్జస్ట్మెంట్ చేశారు. ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని పక్క కాన్స్టిట్యున్సీకి పంపించడం, లేకపోతే వేరే కాన్స్టిట్యున్సీకి పంపించే కార్యక్రమం చేయటం, కొంతమంది చోట్ల బలంగా ఉన్నవాళ్ళు ఎంపీలుగా పంపించడం, ఇవన్నీ పార్టీ ఇంట్రెస్ట్కి, అంటే పార్టీ గెలవాలి, 175 గెలవాలి అనే ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. అంటే నరసరావుపేటలో ఉండే శ్రీనివాసరెడ్డి గారికి ఉండే పరిస్థితి మిగతా చోట్ల ఎందుకు లేకుండా పోయిందంటారు? అంటే వాళ్ళు కూడా ఒకసారి గెలిచిన తర్వాత అక్కడే ఉండాలని, ఇప్పుడు మీకు ఎంత పోటీ వచ్చినా ఇక్కడే ఉండాలని పట్టుదలతో మీరు ఉండగలిగారు. అది కొన్ని చోట్ల అది ఎక్కువగా ఉండవచ్చు. అంటే అంటే పబ్లిక్ సర్వే చేశారు. ఇప్పుడు ఇక్కడ మాకు పబ్లిక్లో ఎక్కడ వ్యతిరేకత లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ ద నాయకులు. సో నాయకుల్ని మనం మార్చుకుంటే సరిపోద్ది అనే అడ్జస్ట్మెంట్ తోటి ఇవ్వాలి. ఈ విధంగా కొన్ని చోట్ల పబ్లిక్లో కూడా యాంటీ ఉందనుకోండి, తప్పకుండా మార్చాల్సి వచ్చింది. మార్చే చోట మార్చుకున్నారు. అది ఇలాగా పల్నాడు జిల్లా అయింది. నరసరావుపేట పార్లమెంట్ కోసం మాట్లాడతాం. లావు శ్రీకృష్ణదేవరాయల్ని మీరు 7 కలిపి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఘనంగా గెలిపించి రాయపాటి సాంబశివరావు లాంటి ఒక సీనియర్ లీడర్ పైన గెలుపు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్ళాడు. ఎలాంటి ప్రభావం చూపించబోతుంది మీ పార్టీ పైన? అంటే ఎవరికైనా పార్టీ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. పార్టీ లైన్ దాటిన తర్వాత ఏదో మంచిగా వెళ్ళి పలకరించవచ్చు, లేకపోతే మీకు పరిచయం ఉండొచ్చు, కానీ అది ఓటు వరకు ఎంతవరకు వెళ్తుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. సో నేను అనుకోవటం, ఆయన వెళ్ళినా సరే ఒక సరైన అభ్యర్థి, ఒక ధీటైన అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ రూపంలో మేము తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్కున్న క్రేజ్ కానీ, ఆయనకున్న వాక్చాతుర్యం కానీ, ఆయన పర్సనాలిటీ కానీ మా పల్నాడు ప్రాంతానికి బాగా సూట్ అవుతుంది. అంటే బయట నుంచి వచ్చినా సరే యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే మీకు గత చరిత్ర కూడా ఉంది, చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ గెలిపించారు. నెల్లూరు నుంచి ముఖ్యంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వచ్చారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, వాళ్ళందరినీ గెలిపించాం. అదే రీతిలో ఈయన కూడా గెలిపించారు. అసలు ఎన్నికల షెడ్యూల్ మొదలు అయిన దగ్గర నుంచే కదా, అంతకుముందు నుంచి కూడా ఎక్కడికక్కడ వివాదాలు జరుగుతున్నాయి, 2 పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ 2 రోజుల క్రితం, 24 గంటల క్రితం కూడా మనం ఈ వివాదాలు చూసాం. అంటే ఇంకా రాను రాను మనకి దగ్గర పడుతున్న కొద్ది ఇలాంటివి చూడాల్సిందే, పెరుగుతూ ఉంటాయి. జనరల్గా పల్నాడు ప్రాంతాలు, పల్నాడు అంటే పౌరుషాలకి పెట్టిన కోట. సో పౌరుషాల గడ్డ ఇది. సో ఖచ్చితంగా కొంత పౌరుషాలు ఉంటాయి, కొన్ని గొడవలు, కొన్ని అలజడులు, కొన్ని ఇవి జరగటానికి అవకాశం ఉన్న ప్రాంతం. అంటే గతంలో హిస్టరీలో కూడా చూస్తే ప్రతిసారి కొంత మేరకు అయితే రాను రాను తగ్గుతూ ఉంది. ఎప్పుడు పెరిగిన సందర్భాలు లేవు. రాను రాను హింసా కార్యక్రమాలు, లేకపోతే సంఘటనలు, అలాంటి సంఘటనలు తగ్గుతూ వస్తున్నాయి. ఈసారి కూడా ఇంకా తగ్గే అవకాశం, తగ్గుతాయంటారా? ఇంకా తగ్గే అవకాశం ఉంది. అంటే శ్రీనివాసరెడ్డి గారు ఒక డాక్టర్గా ప్రాణం పోయడమే కాదు, ఆయనకి ప్రాణాలు తీయడం కూడా వచ్చనేది ప్రతిపక్షం ప్రధానంగా చేస్తున్న విమర్శ. ఎందుకంటే జరిగిన ఘటనలు కావచ్చు, ఇక్కడ జరిగిన మర్డర్లు కావచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో వస్తున్న విమర్శలకు మీరు సూటిగా ఏం సమాధానం చెప్తారు? అలాంటి సంఘటనలు కానీ, అలాంటి హింసను కానీ ప్రోత్సహించే వ్యక్తిని కాదు. నా స్వభావం అలాంటిది కాదు. కొన్ని అనుకోని పరిస్థితుల వలన, ఇప్పుడు బాలకోటి రెడ్డి హత్య జరిగింది.
అది చేసింది తెలుగుదేశం పార్టీలో ఉన్న అతని మేనల్లుడు వెంకటేశ్వర రెడ్డి. ఆయన పక్కాగా తెలుగుదేశంలో ఉన్నాడు. వాళ్ళిద్దరికీ నాయకత్వ విభేదాలు వచ్చి ఈయన పంచాయతీ ఎన్నికల తర్వాత నీదే పెత్తనం గ్రామంలో అని చెప్పి చేసుకోమని చెప్పి ఈయనే చేస్తున్నాడు, ఈయనే సంప్రదిస్తున్నారని చెప్పి ఒక అసూయతో అతను కాల్పులు జరగడం జరిగింది. దీనికి మాకు ఆపాదించటం అంటే ప్రతిపక్షానికి జనరల్గా ఆపాదిస్తారు. సో మా ప్రమేయం ఏమీ లేదు. ఆమె సొంత భార్య, ఆయన సొంత భార్య ఆమె వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఎవరు ప్రమేయం లేదు, ఇది వెంకటేశ్వర రెడ్డి చేసిన హత్య మాత్రమే అని. సో అందువలన మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక ఈ అరవింద్ బాబు ఏం చేస్తాడంటే ఇక గుడ్డగాల్చి మా మీద వేస్తూ ఉంటాడు ప్రతిసారి. సో ఆయనకు ఒక అలవాటు, అది నిజమా అబద్ధమా అని ఆలోచించరు. తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా సరే అది ఒక నైజం. గుడ్డగాల్చి మా మీద వేస్తాడు, మేము దాన్ని ఆర్పిచ్చి దులుపుకొని మేము కాదయ్యా ప్రమేయం, మా ప్రమేయం లేదని చెప్పి చెప్పాం. ఇలాగ ఒక మైనారిటీ హత్యలో కూడా ఇదే విధంగా ఆందోళనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మైనారిటీ హత్యలో కూడా అది ఒక మసీదు అంజుమన్ కాంప్లెక్స్కి సంబంధించి అతను అంటే ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ఒక మసీదు నిర్మాణం కానీ ఒక అంజుమన్ కాంప్లెక్స్ షాపులు 72 మంది కోల్పోతే తెలుగుదేశం పార్టీలో కూల్చేశారు. ఆ 72 మందికే ఇవ్వాలని చెప్పి మేము అన్ని పర్మిషన్లు తీసుకొని వచ్చి దాన్ని అప్పటికి కోర్టులో దాదాపు 7-8 కేసులు ఉన్నాయి. వీళ్ళే వేశారు. వేస్తే వాళ్ళందరితో రాజీ మాట్లాడి వాళ్ళందరికీ డబ్బులు చెల్లించి మీరు మళ్ళీ దీని మీద వివాదం చేయొద్దని చెప్పి మేమందరం కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు విత్డ్రా చేసుకొని కేసులు పని ప్రారంభించాం. ప్రారంభించిన తర్వాత మళ్ళీ మధ్యలో కేసులు వేశారు. అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి వాళ్ళ మధ్యలో వివాదంలో అతన్ని హత్య చేయించారు. సో దీనికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రమేయం ఇవన్నీ కాదు, అది వాళ్ళిద్దరి మధ్య వివాదం వలన అతన్ని చంపారు తప్ప మా పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నారు, మీరు 24/7 ప్రజల్లో ఉంటారు, అభివృద్ధి వైపు ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కమిషనర్లు పనిచేయాలంటేనే రావడానికి భయపడుతున్నారంట. ఏంటి, ఏమైనా ఎక్కడ లోపం ఉంది, లేకపోతే ఏమైనా మీ వైపు నుంచి ఒత్తిడి ఉందా, లేకపోతే ఎందుకు ఈ పరిస్థితి ఉంది ఇక్కడ? లేదు, కమిషనర్లు ఫస్ట్ కోవిడ్లో ఒక కమిషనర్ పనిచేశాడు. కోవిడ్ కేసులు ఎక్కువగా రావడం కొంచెం ఇబ్బందిగా ఉందని వేరే కమిషనర్ మార్చడం జరిగింది. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలప్పుడు ఆ కమిషనర్ మార్చారు, ప్రభుత్వమే మార్చింది. ఆ తర్వాత ఒకరిద్దరు కమిషనర్ వచ్చినా క్యాపబుల్గా కాదని చెప్పి మేము వాళ్ళని రికమెండ్ చేసి మార్చే కార్యక్రమం చేసాం. ఏదైనా అభివృద్ధి కోసం పనులు చేయించుకోవడం తప్ప అక్కడేదో జరిగిపోతుంది ఇలాంటి అపోహలు సృష్టించే కార్యక్రమం ఏమీ లేదు. అలాంటిది ఏమీ లేదు. ఎక్కడైనా ఆడిటింగ్ చేయమనండి, ప్రతి రూపాయికి కూడా లెక్క తేల్చే కార్యక్రమం, ఎటువంటి ఎంక్వైరీ కన్నా వేసిద్దాం. ఇలాగ చాలా తక్కువ కాలంలో 3 కమిషనర్లు మారడం అంటే ఒక మున్సిపాలిటీలో జనరల్గా మారుతూ ఉంటారు. గత తెలుగుదేశం పార్టీలో కూడా 4 కమిషనర్లు మారారు. 2 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిచేయండి అక్కడ. అవును. సో దానివల్ల 3 రావడం సహజం, పెద్ద ఇదే కాదు. కోవిడ్ వలన ఒకరు ఎక్స్ట్రా వచ్చారు. ఇలాగ మరోవైపు 10 ఏళ్ళ కాలం పాటు మీరు పూర్తి స్థాయిలో పనిచేశారు. మీ ఆలోచనలో చాలా వరకు ఉంటుంది, ఈ నరసరావుపేటకి ఏం చేయాలి, ఎలాంటి ప్రణాళికలు చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మీ దగ్గర? ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్య ప్రధానంగా. ఈసారి ఖచ్చితంగా రోడ్లు వైడెన్ చేసుకొని ఎక్కడికక్కడ ఎంక్రోచ్మెంట్స్ తీసేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడం ప్రధాన అంశం. రెండోది, ఈ యొక్క నరసరావుపేట మున్సిపాలిటీని కార్పొరేషన్ చేయాలి. ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత చుట్టుపక్కల గ్రామాలు కూడా కలిపి వీటన్నిటిని కూడా మున్సిపాలిటీలో అంటే కార్పొరేషన్లో తీసుకొచ్చే కార్యక్రమం హెడ్ క్వార్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే వైఎస్ఆర్ స్మృతివనం అని దానికి 19 కోట్లు శాంక్షన్ చేసాం. ఇక్కడే కత్వా చెరువు అని దీని పక్కనే ఉంటుంది. సో అది మంచి చెరువు, వాకింగ్ ట్రాక్ అవన్నీ కూడా డెవలప్ చేయాలి. 19 కోట్లు శాంక్షన్ చేయించాం. అయితే టెండర్లు కార్యక్రమంలో కొంత ఆలస్యం జరిగింది. అది ఆల్రెడీ జీవో అన్ని ఇష్యూ అయిపోయినాయి. అది కూడా స్టార్ట్ చేయించే కార్యక్రమం. ఇప్పటికీ మీకు పాలసీ ఉంది, జిల్లాకి హెడ్ క్వార్టర్ ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనేది ఒక పాలసీ పిడుగురాళ్ళలో పెట్టడం జరిగింది. అయితే అది వాళ్ళకు కూడా అవసరం. మాచర్ల వాళ్ళకి, పిడుగురాళ్ళ వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేయించుకొని వినుకొండ, నర్సరావుపేట, చిలకలూరుపేట ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని ఇక్కడికి వస్తుంటారు ఎక్కువగా. సో ఈ హాస్పిటల్ని ఒక రెఫరల్ హాస్పిటల్ చేయించి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తాను. ఇలా ఎమ్మెల్యే గారు చాలా వరకు ట్రాఫిక్ పెరుగుతుంది, రవాణా పెరుగుతుంది, ఆటో నగర్ కోసం ఆటో నగర్ కూడా స్టార్ట్ చేయించాం. దాదాపు 20 ఎకరాలు 19 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇచ్చాం ఆటో నగర్కి.
ఇంకొక 20 ఎకరాలు అవసరం ఉంది. దాన్ని కూడా ఎక్వైర్ చేయించి ఆ 20 ఎకరాలు 40 ఎకరాలతో ఆటోనగర్ ఏర్పాటు చేయించే కార్యక్రమం ఆల్రెడీ ఈ 20 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసాం ఏపీఐసిసి. మొన్నే భూమి పూజ కూడా చేసాం. ఆ 20 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన ఇంకొక 20 ఎకరాలు ఏర్పాటు. అంటే చాలా కాలంగా నరసరావుపేట కళ్ళగంటున్న ఏదైనా ఒక స్పష్టమైంది. మీరు ఎమ్మెల్యేగా 3వ సారి హ్యాట్రిక్ సాధిస్తే మీరు ప్రథమంగా ఫస్ట్గా ఎంచుకునేది ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉందా? ఫస్ట్ ప్రాజెక్టు ట్రాఫిక్ దాని మీద కంట్రోల్ తీసుకురావటం, తర్వాత కార్పొరేషన్ చేయడం, ఈ రెండు ప్రధానంగా ఏర్పాటు చేయించారు. రెండు కీలకమైన మీకు ఇవి. ఎలా మరి పార్టీతో సమన్వయం ఎంతకాలంలో చేసుకోగలుగుతారు? ఎలాంటి ప్రయాణం జరగబోతుంది? ఈ 4-5 రోజుల్లో కంప్లీట్ చేయించేస్తాం. ఈ వారాంతరం కంప్లీట్ అయిపోతుంది. ఇలా మీరు అన్నట్టు శాంతి భద్రత అనేవి చాలా కీలకమైనవి. మీరు ఇక మీదట తగ్గుతాయి అంటున్నారు. దానికి ఏమైనా ఎలాంటి ప్రయత్నం జరుగుతుంది చేయబోతున్నారు మీరు? ఎందుకంటే పల్నాడు పౌరుషానికి అది అభివృద్ధిలో చూపించాల్సింది అనేది మీరే స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి, ఎవరికి చెప్పి జరగవు. అలాంటి సంఘటనలు జరగకుండా ఒక మంచి వాతావరణం తీసుకొస్తేనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆగిపోతాయి. మా తరపు నుంచి గత 10 సంవత్సరాల్లో ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు 1-2 తప్ప మేజర్గా ఎక్కడా కూడా సమస్యాత్మకంగా ఎక్కడా లేదు. సో ఖచ్చితంగా అందువలన ఈ యొక్క వాతావరణాన్ని మరింతగా అంటే పీపుల్లో కూడా ప్రజల్లో కూడా అందరూ చదువుకుంటున్నారు, ఎడ్యుకేషను, ఉద్యోగాలు, ఇతర దేశాలు వెళ్తాం. గ్రామాల్లో ఇంతకు ముందులాగా లేవు ఇప్పుడు పరిస్థితులు. సహజంగా మార్పు వచ్చాయి, ఇంకా కూడా మార్పు వస్తుంది. అది కాలక్రమైపోయినా కొంచెం నిదానంగా ఆ మార్పు కూడా తీసుకొచ్చే కార్యక్రమం మా వంతు కృషి కూడా తప్పకుండా చేస్తాం. ఇలా మీరు అన్నట్టు పిల్లలు ఎడ్యుకేషన్ పెరుగుతుంది, కానీ రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ ఏదో చాలా వరకు పిల్లలు ఇక్కడే ఉండి ఉపాధి అవకాశాలు ఉంటాయి అనుకున్నది ఆ పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే బెంగళూరు, హైదరాబాదు ఎగిరిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి. దానికి ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయి మీ దృష్టిలో? అదే సీఎం గారు చెప్పినట్టు వైజాగ్ ఈజ్ ఐడియల్ ప్లేస్. యాక్చువల్గా విశాఖపట్నం డెవలప్డ్ సిటీ, ప్లస్ సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలంటే వచ్చి పెట్టే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు అమరావతి గురించి మాట్లాడుతున్నాడు. ఒక నగరం కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? నీకు 5 సంవత్సరాల్లో నువ్వేం కట్టలేదు. అంటే ఒక 2 రోడ్లు వేసావు, ఒక 2 బిల్డింగులు కట్టావు తప్ప నిజంగా ఒక నగరాన్ని సృష్టించాలంటే ఒక 40-50 సంవత్సరాలు. ఇప్పుడు హైదరాబాద్ నగరం లాంటి దీనికి 400 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు నిజాం పరిపాలనలో నిర్మించారు. ఒక కాస్మోపాలిటన్ వాతావరణం వచ్చింది. అట్లానే సెంట్రల్ ఇండస్ట్రీస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్థాపించే సంస్థలు కానీ అవన్నీ రావటం, కాలక్రమేపైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు రావటం, దీనివల్ల హైదరాబాద్ డెవలప్ అయింది. వీ షుడ్ నాట్ కంపేర్ హైదరాబాద్ విత్ కొత్తగా పుట్టిన బిడ్డతో ఒక 400 సంవత్సరాలు ఉన్న చరిత్ర గల నగరాన్ని మనం కొత్తగా పెట్టిన దీంతో పోల్చలేం. సో కాబట్టి అవి నిదానంగా గ్రాడ్యువల్గా రావాలి తప్ప ఏదో చంద్రబాబు నాయుడు నేను ఒక నగరాన్ని కట్టేస్తానంటే ఇది సాధ్యమా చెప్పు? ఎప్పుడో రాజుల సమయంలో అప్పుడు ఏదో ఒక నగరాన్ని, ఒక రాజధానిని సృష్టించారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అండ్ 5 years అతను జీవితకాలంలో అతను చేయలేడు, స్పష్టంగా చెప్పగలం. ఏదో సింగపూర్ని తెచ్చాను, అది తెచ్చాను, ఏమయ్యాడు? ఈశ్వరుని జైల్లో పెట్టారు. ఇవాళ అంటే నీ ప్రాజెక్టు ఇక్కడే అంతరాయం కలిగింది, మళ్ళీ నువ్వు కొత్త వాళ్ళని తెచ్చుకోవాలి. పరిస్థితులు మారిపోయాయి. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కన్స్ట్రక్ట్ ఏ న్యూ సిటీ. అలా కాదు, అది తప్పు కాన్సెప్ట్. ఏదైనా ఒక సెక్రటేరియట్ నిర్మాణం, ఒక రాజ్భవన్ నిర్మాణం, ఒక అసెంబ్లీ నిర్మాణం, క్వార్టర్స్ నిర్మాణం, మిగిలిన దానంతట అదే డెవలప్ కావాలి. ఆ దృష్టిలో మనం వెళ్ళాలి తప్ప నగరాన్నే మేము కడతామంటే అది జరిగే పని కాదు, ఎవరి జీవితకాలంలో జరగదు. ఇది వాస్తవం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది మనకి నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నరసరావుపేటకు తాను చేసిన అభివృద్ధి, భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడంతో పాటు 3వసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ గణేష్.